Maranatha. There are many factors that differentiate the divide men. మనుషులను విభజించే కారణాలు లోకంలో చాలా ఉన్నాయి. We were divided by our gender, we were divided by our race, we are divided by our religion, and we are divided by our region. మతాన్ని బట్టి, లేకపోతే మన ప్రాంతాన్ని బట్టి, లేక మన భాషను బట్టి, లేక మన రూపమును బట్టి, లేక మన రంగును బట్టి, అనగా మనిషిని మనిషి నుండి వేరు చేయించిన కారణాలు చాలా ఉన్నాయి. ఈరోజు నరుడైన వాడు నరునిపై నరుడు ఆధిపత్యము కొరకైన కారణములను ఎంచుకుని, బై దిస్ ఫ్యాక్టర్ ఐఎమ్ గ్రేటర్ దెన్ ది అదర్, మరొకరి కన్నను నేను ఉన్నతుడను అని ఎంచి తోటి నరుణ్ణి చిన్న చూపు చూస్తూ ఉంటాడు. మీలో కూడా చాలామంది మీ జీవిత అనుభవాల్లో ఇటు అనుభవమును మీరు కలిగి ఉన్నారు. ఒకని చేత తృణీకరింపబడుట, ఒకని చేత అవమానింపబడుట, ఒకని చేత హేళన చేయబడుట, ఒకని అసూయ చేత బాధింపబడుట. Man often believes he is superior to other. తన తోటి వారి కన్నా కూడా గొప్పవాడని తను తాను ఎంచుకుంటాడు, కారణాలు వెతుకుతాడు. నా ఐశ్వర్యమును బట్టి నేను గొప్పవాడినా, నా అందాన్ని బట్టి నేను గొప్పవాడినా, నా జ్ఞానాన్ని బట్టి నేను గొప్పవాడినా, నా కులాన్ని బట్టి నేను గొప్పవాడినా, నా మతాన్ని బట్టి నేను గొప్పవాడినా, నా బలాన్ని బట్టి నేను గొప్పవాడినా అని తూకం వేసుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు తూకం వేస్తున్నాడా? దేవుడు ఇటు భేదాలతో నరుని చూస్తూ ఉన్నాడా? You know, if there is one story that unites all of humanity, మనుషులందరినీ ఏకము చేయగలిగిన కథ ఏదైనా ఉన్నది అంటే that is the story of the Bible. అదే బైబిల్ కథ. If there is one force that unites all of humankind, మనుష్య జాతిని ఏకము చేయించిన బలము ఏదైనా ఉన్నది అంటే that is God, దేవుడే. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువనెక్కి నీ కొరకు క్రయధనముగా మారినప్పుడు ఆయన నీ కొరకు బలియగుటలో లోకాన్ని ఏకము చేశాడు. మనుషులందరూ పాపులై ఉన్నారని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. మనం అందరము కూడా జన్మమందే పాపమును కలిగి ఉన్నటలో మనందరము కూడా పాపులమై ఉండగా, మనుషులు ఎంతగా తమను తాము వేరు చేసుకున్న విభజించుకున్నను కూడా మనందరము కూడా పాపము చేత ఏలుబడి చేయుచుండగా, పాపము మనల్ని ఒక్కటిగా కట్టివేసి ఉండగా, పాపులుగా మనలను ముద్రించి ఉండగా, అట్టి పాపులందరి కొరకు క్రయధనముగా ఆయన మారిపోవటంలో ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సందేశం ఏమిటి అంటే యు ఆల్ ఆర్ ఈక్వల్, మీరందరూ సమానమే. అందుకనే పాపస్థితిలో ఉండగా, పాపము చేత నీవు ఏకము చేయబడుచు ఉండగా, ఆ పాపస్థితి యందున్న మన ఎల్లరి కొరకు సమానముగా తన జీవితమును పణముగా పెట్టి మన పాపమును తొలగించి మనలను శుద్ధులుగా చేసిన తర్వాత ప్రభు చేయించినది ఏమిటి అంటే ఏ భేదము లేకుండా మనలను తన దేహములో చేర్చుకుంటూ ఉన్నాడు. అందుకని యూదుడని లేదు, యూదరేతరుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, పేదవాడని లేదు, ధనికుడని లేదు. We're all equal. God made us equal, and in His sight, through His sacrifice, He gives us a message that we are all equal. మనందరము సమానమే. కనుక ఈరోజు కడు బీదవాడినైనను కూడా సమానముగా మనం ఎంచాలి. వ్యాధి చేత బాధపడుచున్న వాడిని సైతము గనునిగా నీవు ఎంచాలి. ఆకలి దప్పులతో బాధపడుచున్న వాడు సైతము అందరికి నీవు పంచుచున్న ప్రేమను అతడు పొందుటకు యోగ్యుడై ఉన్నాడని నీవు గుర్తించి వాని కొరకు సహాయము చేయటకు నీవు పరిగెట్టాలి. గాడ్ లవ్స్ us all. దేవుడు మనందరినీ ప్రేమించాడు, సమానముగా ప్రేమించాడు. మనందరము పాపులమై ఉండగా మనందరి కొరకు ఆయన చనిపోయి ఆయనలో మనలను నూతనపరిచి మనుషులు ఏర్పరచుకున్న భేదములన్నిటినీ ఒక్కసారిగా ఆయన తొలగించారు. దేవుని యొక్క వాక్యంలో నీవు చూచినప్పుడు He was sacrificed once for all. ఒక్కసారిగా తనను తాను అర్పించుకుని ప్రతి మానవుని పాపమును ఆయన కడిగి ఉండగా, దేవుని బిడ్డలారా, in one act of Christ Jesus, that sacrificial act on the cross, Christ have unified all of creation, humankind. మనుషులందరినీ ఏకము చేశాడు. కాబట్టి భేదములు వీడనాడండి, క్రీస్తులో కడగబడి అందరము సమాన భావముతో జీవిద్దాం. దేవుడి మాటలను మన వెనుకడిలో దీవించును గాక. ప్రభువా, భేదములను కల్పించుకుని మనుషులను
తండ్రి తొలనాడి తృణీకరించి వేదనకు గురి చేయించిన వారముగా మేమున్నామేమో, కానీ నీవు దేవుడు అయ్యుండి నీవు తగ్గించుకుని శిలువపై మా కొరకు మరణించి మేమందరము పాపులమై ఉన్నామని ఒక సందేశమును తండ్రి మాకు వెల్లడి చేసి ఆ పాపస్థితి నుండి నీ రక్తము చేత మమ్ములను కడిగి మమ్ములను నూతన పరచగా తండ్రి ఏ భేదము లేకుండా అందరము తండ్రి సమాన భావముతో నిండియుండులాగున మమ్ములను నిర్పించుటకు నీకు నమస్కారములు తండ్రి. ఈ భావన నిత్యము మా హృదయమును ఏలి అందరినీ ప్రేమతో సమాన భావముతో తండ్రి మేము తండ్రి ఇదిగో ప్రభువా ప్రేమించుటకు పరిగణించుటకు సహాయము చేయము. Help us to treat each other with love and dignity. ప్రతి ఒక్కరిని ప్రేమతో గౌరవముతో తండ్రి మేము స్వీకరించులాగున వారిని గుర్తించి గౌరవించులాగున ప్రభువా మాకు నీ సహాయము దయచేయి. ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాలు